ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్, ఇది బోయి 50 అండి. బోయి 50 ఇది ఈ ప్యాన్లో మనకి ఇన్ఫినిక్స్ కంపెనీలో వచ్చిందండి. మోడల్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. మోడల్ నెంబర్ అదిగోండి, 4K 3+3 కాప్స్తో వచ్చింది. ఇది ఏంటంటే టీకాను పూర్తిగా ఓపెన్ చేసిన ఎఫ్ఎఫ్సీలు ఓపెన్ చేసి ఆన్ చేసినా సరే మనకి ఏ విజిఎల్ కానీ విజిహెచ్ కానీ ఏవిటిడి కానీ ఏ వోల్టేజ్లు కూడా రావట్లేదు. మనం మామూలుగా ఎఫ్ఎఫ్సీలు ఓపెన్ చేసి చూసిన ఈ ప్యానల్ ఈ టీకాన్ మీద అయితే ఏమవుతుంది, ఏంటి దీని కంప్లైంటు అలా అని నేను మళ్ళీ ఇది పాత టీకాను, నేను మళ్ళీ కొత్త టీకాను తెప్పించాను. ఇది కొత్త టీకాన్, సేమ్ టు సేమ్ దాని మీద కూడా అదే పరిస్థితి. అయితే ఏం చేశానంటే నేను మన మామూలుగా సింగిల్ కాప్ ప్యానల్లో ఎస్టీ ప్యానల్ టీకాన్ ఉంటుంది కదా, ఈ టీకాన్ మీద నుంచి నేను అన్ని వోల్టేజ్లు దీనికి ఇచ్చాను. మనకి ఏ వోల్టేజ్లు అయితే ఇందులో మిస్ అయ్యాయో ఆ వోల్టేజ్లు ఇచ్చి ఆన్ చేశాను. ఆన్ చేస్తే జస్ట్ ఒక్కసారి ఆన్ అయింది. ఆన్ చేసిన వెంటనే ఆన్ అయింది. ఫస్ట్ టైము ఇన్ఫినిక్స్ అని వచ్చింది. మళ్ళీ ఓ 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత బార్స్ వస్తాయి, నిలువుగా బార్స్ వస్తాయి. ఏంటి ఇలా ఉంది బార్స్ వస్తాయని చూస్తే వోల్టేజ్ అన్నీ చూపిస్తుంది. మళ్ళీ ఇన్ని మీద వోల్టేజ్ అన్నీ చూపిస్తుంది, కానీ బార్స్ వస్తున్నాయి. కంప్లైంట్ ఏం అర్థం కాలేదు. ప్యానల్ ఏమో ఫ్రేమ్లెస్ ప్యానల్, టీవీకి అంటించి ఉంది, టేప్తో అంటించి ఉంది. ఓపెన్ చేసి బ్యాక్లైట్ టేబుల్పై వేసి అన్ని వోల్టేజ్లు టీకాన్ మీదే చూస్తే LC1 LC2 అవి అసలు రావటం లేదు. ఎంటీ టీకాన్ మీద ఎఫ్ఎఫ్సి 2 తీసేసి ఎంటీ టీకాన్ మీద ఈ టీకాన్ కనెక్ట్ చేసి ఇస్తే LC1 LC2 చూపిస్తుంది. ఎఫ్ఎఫ్సీలు పెడితే చూపించట్లేదు. అప్పుడు నేను రైట్ సైడ్ ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ LC1 LC2 ఓపెన్ చేశాను, కానీ సేమ్ పరిస్థితి అలాగే ఉంది. రైట్ సైడ్ LC1 LC2 ఇక్కడ మొత్తం LC1 LC2 ఓపెన్ చేశాను. ముందు ఫస్ట్ ఓపెన్ చేస్తే బార్స్ వచ్చాయి, నిలువుగా ఫుల్గా బార్స్ వచ్చాయి. వైట్ మీద లైట్గా పిక్చర్ పడుతుంది. ఇటు సైడు మొత్తం సీకేవీలు అన్నీ ఓపెన్ చేశాను, చూసారుగా. సీకేవీలు అన్నీ కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది తీసాను, ఈ టీకాన్ తీసి ఓపెన్ చేసి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాను, అదిగోండి ఇన్ఫినిక్స్ అని ఆన్ అయింది చూడండి. పిక్చర్ అంతా ఓకే, బాగానే ఉంది. కానీ ఈ సైడ్ కార్నర్ హీట్ ఎక్కుతుంది అనమాట, బాగా హీట్ ఎక్కుతుంది. ఈ సైడ్ కార్నర్ హీట్ ఎక్కుతుంది కదా అని అవ్వండి ఆ ట్రాక్లు కట్ చేశాను. అంటే ఇంకా మిగిలినవి ఇవే కదా, ఇక్కడ మొత్తం సీకేవీలు అన్నీ ఓపెన్ చేశాం కాబట్టి మిగిలిన ట్రాక్లు సీకేవీలకి మధ్యన అటు ఇటు ఇవే కదా ఉన్నాయి కాబట్టి ఇవి మొత్తం కట్ చేశాను. కానీ ఇక్కడ బాగానే ఉంది. కట్ చేసినా సరే అక్కడ పిక్చర్ వేరియేషన్ కానీ ఏం లేదు, హీట్ తగ్గలేదు. ఈ మధ్యలో ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ కట్ చేస్తే హీట్ ఎక్కట్లేదు, కానీ పిక్చర్ పోయి పిక్చర్ మీద బార్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆ ట్రాక్లు కట్ చేశాను. పక్కన 3 ట్రాక్లు కట్ చేస్తే ఇప్పుడు కొంచెం లైట్గా హీటు తగ్గింది. అంటే పూర్తిగా హీట్ పోలేదు కార్నర్లో, అది లైట్గా హీట్ తగ్గింది. పిక్చర్ అయితే మాత్రం అంతా కూడా బాగానే ఉంది. పిక్చర్లో ఎక్కడ లైన్స్ కానీ స్కానింగ్ లైన్స్ కానీ ఏం రాలేదు.
మనం ఇటు సైడే చేసాం కాబట్టి ఇటు సైడ్ కానీ ఎక్కడ కూడా బార్స్ రాదు. అంటే నేను ఈ వీడియో ఎందుకు తీశానంటే కారణం ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ మన టెక్నీషియన్స్ కానీ కొంతమంది, అంటే అందరికీ కాదు, కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమండి టీకాన్లో ఏ వోల్టేజ్ రావట్లేదండి, అన్ని వోల్టేజ్లు చూసాం, టీకాన్ కంప్లైంట్ ఏమో అని అంటున్నారు. నేను ఆల్రెడీ నన్ను సజెషన్ అడిగిన 2-3కి చెప్పాను. నేను కొన్ని ఇప్పుడు వచ్చి లేటెస్ట్ ప్యానల్స్లో స్కాలర్కి ఇస్తే కానీ మిగతా వోల్టేజ్లు రావండి, స్కాలర్ షార్ట్ ఉన్నా లేకపోతే స్కాలర్ పోయినా. ఈ స్కాలర్లో కూడా బీఓఈలో స్కాలర్లు కూడా కొన్ని ఫెయిల్ అవుతున్నాయండి, రావట్లేదండి. ఇలాగ వేరే టీకాన్ మీద మన వోల్టేజ్ ఇచ్చుకొని ఏ వోల్టేజ్ అయితే రావలేదు అవి ఇచ్చి చూసుకుంటే కొంచెం మనకి కొంచెం అవగాహన వస్తుందండి. ఏం చేద్దంటే ఇప్పుడు 90% టీకాన్లు అన్నీ కూడా ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతున్నాయి. 4K టీకాన్లు అన్నీ లేటెస్ట్ అన్నీ కూడా ప్రొటెక్షనే. ఎంచేదంటే ఇందులోనే కూడా ఒక కొత్త విషయం ఏంటంటే, మీకు ఇటు సైడ్ స్కాలర్ మీద కట్ చేసినా ఏం చేసినా, ఇటు సైడ్ ఓపెన్ చేసినా సరే, ఇటు సైడ్ వచ్చంగా ఇక్కడ షార్ట్ లేదుగా ఇటు సైడ్ అప్పుడు కూడా నేను ఇటు సైడ్ వచ్చంగా తగిలించి ఆన్ చేసినా సరే LC1 LC2 రాలేదు, బ్లాంకే వచ్చింది. చూసారా? అంటే మనకి ఈప్రోమ్లో ఈ టీకానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఈప్రోమ్కి లింక్ చేశాడు కంపెనీ వాడు ఇప్పుడు. కాబట్టి ఇటు సైడు ఇప్పుడు అంతా ఓకే అయిన తర్వాత కూడా ఇటు సైడ్ FFC తగిలిస్తేనే ఇందు మీద మిగతా వోల్టేజ్ జనరేట్ అవుతున్నాయి టీకాన్ మీద, లేకపోతే జనరేట్ అవ్వట్లేదు. అంటే ఇటువంటి కొత్త టెక్నాలజీ అంతా వచ్చింది. మన టెక్నీషియన్లో కొంచెం జాగ్రత్తగా చూసి ప్రతిదానికి టీకాలు, ఇప్పుడు పాత టీకానే పనిచేస్తుంది. మరి నేను కొత్త టీకాను ఆల్రెడీ తెప్పించాను, ఇది పక్కన పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మరి రిటర్న్ తీసుకోరు. కాబట్టి టెక్నీషియన్లు ఏంటంటే కొంచెం అవగాహనతో ఇవి మిగతా వోల్టేజ్లు అన్నీ ముందు ఇచ్చుకునేటప్పుడే మనం దీని మీద ఏదైతే వోల్టేజ్లు మనకి రావలేదో, దీని మీద ఏ వోల్టేజ్ ఏటైతే రాలేదో ఆ వోల్టేజ్ పాయింట్లు అన్నింటికీ కూడా గ్రౌండ్ నుంచి మీటర్ బజర్లో పెట్టి గ్రౌండ్ నుంచి చూసుకోవాలి. ముందు పిఎఫ్లు అన్నీ చెక్ చేసుకొని తర్వాత గ్రౌండ్ నుంచి ఏదైనా బజర్ అరుస్తుందా, మినిమం కన్నా ఎక్కువ ఓమ్స్ ఏమన్నా చూపిస్తుందా, అంటే ప్లస్ మైనస్ ప్లస్ అంటే అటు ఇటు కూడా చూసుకోవాలి. ప్రతి పాయింట్కి చూసుకొని ఏది షార్ట్ లేకపోతే అప్పుడు మనం వేరే టీకాని ఇచ్చుకుంటే అప్పుడు దీని మీద వోల్టేజ్ నిలబడతాయి. మనకు కొంచెం ప్యానల్లో ఏమైనా షేపులు మార్పులు కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.